కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు రాజీ పడుతున్నారు. కేంద్రాన్ని గట్టిగా అడిగి ఒప్పించడంలో విఫలమవుతున్నారు బాబు. ఏపీలో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఏడాదికి 1400 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడ్డ జిల్లాల కింద ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఏడాదికి 5000 కోట్ల చొప్పున 5 ఏళ్ల కాలంలో 24,350 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపించింది చంద్రబాబు సర్కార్. ఆ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర ఆర్థిక శాఖ ఇన్ని నిధులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో కనీసం ఒక్కో జిల్లాకు ఏడాదికి 400 కోట్లు ఇచ్చి 4 ఏళ్ల పాటు ఆర్థిక సాయం అందించాలని మరోసారి ప్రతిపాదనలు పంపింది. అయితే ఈ ప్రతిపాదనలకు కేంద్రం నుంచి సమాధానం రాలేదు. కనీసం ఒక్కో జిల్లాకు ఏడాదికి 200 కోట్ల చొప్పున నిధులు ఇవ్వండన్న చివరి ప్రతిపాదనలకు కేంద్రం ఒప్పుకుంది. ఈ ఏడాదికి 1400 కోట్ల విడుదలకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే గతేడాది ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ కింద వెనుకబడ్డ ఒక్కో జిల్లాకు 50 కోట్ల చొప్పున 7 జిల్లాలకు 350 కోట్లు విడుదలైన విషయం తెలిసిందే.